ఎంతో సంతోషంతో ఆ స్వామిని తీసుకొని వెళ్ళి తనకున్నంతలో చక్కగా ఉపచారాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ స్వామి సంతృప్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ స్వామిని అడిగాడట, ఓ స్వామి, మీరు మహానుభావుడిలాగా ఉన్నారు, నాకు ఇప్పటికే ఆడపిల్లల సంతానం చాలా ఉంది, నేను వాళ్ళకు భోజనం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాను, ప్రతిరోజు కూడా శిక్షాటన చేస్తూ ఉన్నాను, వాళ్ళ వివాహం చేయాలంటే నా తరం అయ్యేదని లేదు, నాకు ఏదైనా ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడట. అతని కోసమే వచ్చిన వాడు కావున సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్నంతా కూడా వివరించి ఆ స్వామి అంతర్ధానమైపోయాడట. ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే నమస్కారం చేసుకొని, ఓ సత్యనారాయణ ప్రభు, రేపు ఉదయమే ఎలాగైనా భిక్షాటనతో వచ్చిన ద్రవ్యాన్ని వినియోగించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను అని నమస్కారం చేసుకున్నాడట. ఆ రాత్రి అత్యంత సంతోషంతో నిద్రపట్టగా అటు ఇటు దొరికి తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు యథావిధిగా భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాడట. ఎన్నడూ లేని విధంగా ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి విశేషమైన ద్రవ్యం లభించిందట. ఆ ద్రవ్యంతో మార్గ మధ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ఆ సరుకులన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ సాయంకాలమే బంధుమిత్రులను బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేశాడట. అలా ఆ బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా ఒక కట్టెలమ్ముకునేవాడు ఆ మార్గం గుండా వెళుతూ దాహం తీసుకోవడం కోసమై అక్కడికి వచ్చి ఆ వ్రతాన్నంతా కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడిని అడిగాడట, ఓ బ్రాహ్మణ, మీరేమి కాంక్షించి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారో వివరించండి అని అడిగాడట. అందుకు ఆ బ్రాహ్మణుడు, పోయి నేను సకల దరిద్రాలతోటి బాధపడుతూ ఉన్నాను, అది పోగొట్టుకోవడం కోసమే నేను ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉన్నానని బోధించాడట. అందుకు ఆ కట్టెలమ్ముకునేవాడు కూడా నమస్కారం చేసుకొని, ఓ సత్యనారాయణ ప్రభు, రేపు ఉదయమే కట్టెలమ్మగా వచ్చిన ద్రవ్యాన్ని వినియోగించి నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను, నన్ను కూడా అనుగ్రహించండి అని నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడట. ఆ ఉదయమే కట్టెల బండిని తీసుకొని ఒక ధనవంతులున్న వీధికి వెళ్ళాడట. ఎన్నడూ లేని విధంగా ఆ కట్టెలన్నీ కూడా అమ్ముడుపోయి అతడికి విశేషమైన ద్రవ్యం లభించిందట. ఆ ద్రవ్యంతో మార్గ మధ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన సరుకులన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ సాయంకాలమే బంధుమిత్రులను బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేశాడట. అలా ఆ బ్రాహ్మణుడు ఈ కట్టెలమ్ముకునేవాడు తమ జీవించి ఉన్నంతకాలము ప్రతి పౌర్ణమి, ప్రతి ఏకాదశి, ప్రతి రవి సంక్రమణ దినమందు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా సుఖంగా సంతోషంగా జీవించి అంత్యాన విష్ణు సాహిత్యాన్ని పొందారట. రేఖాకాండే సత్యనారాయణ స్వామి విజయోగ్యాజస్తమాస్త జయ బలో సత్యనారాయణ